చూద్దామని వచ్చే పని అదిరా, ఖాళీగానే ఫ్రీగానే ఒక్కనే ఉన్నారా? ఎవరు మాట్లాడుతుంది? నీ సేటు. రారా ఏటు చూస్తాలే. అరే కాడికి పోయి 2 రోజులు డబ్బులు ఇచ్చినట్టు కానీ దింపనుకో. ఎవరు కాడికి పోయి? నీ షర్ట్ కాడికి. నువ్వు అట్ట అంటాం బాగలేదు. మా షర్ట్ ఏంది ఇక నిన్ను మరిగినట్టు గొలసారలు అటు తీసుకెళ్తాం. అరే నీ మొహంలో నా గుండె ఎత్తే నువ్వు ఇయ్యాలి వచ్చినోడి. నువ్వెంత నీ బిసాస్ ఎంత? నువ్వు నేను మాట చెబుతుంటే అటువా నీ రేంజ్ ఎంత? నువ్వెంత? ఏం బాగాలేదు. ఏంది మా అట్ట అంటావు నువ్వు కూడా? మరి ఏది ఇప్పుడు సింకుమా చెల్లి బాగా అంటే నేనట్ట మొత్తం 150 ఏంది అబ్బాయి బిల్లు? మీ నాన్న సరేనని పోయాడు. బిల్ రాసి పేమెంట్ ఇచ్చాడా లేకపోతే కుప్ప దగ్గర ఇతరులు ఏముందాడా? మొన్న కూడా 150 ఏరిగిన మొక్క ఒకటి దగ్గర ఇతరులు ఏముందాడా? ఫోన్ చేసి ఆడికి వెళ్తున్నారు. నువ్వు ఫోన్ చేసింది ఎవరు అంటున్నా ఇప్పుడు? అదే షర్ట్ అని ఆడికి వెళ్తున్నారు. వాడికి పని ఉంది చేస్తా ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ చేయమంటారా? రికార్డ్ చేసుకోండి. నా కూర్చొని ఆయన పర్మిషన్ కావాలా? కాగితం రాపించుకొని పోవాలా? ఏం నా కంకి దిగుతారండి మీరు. ఏంది అట అంటావు? అట్ట అంటూ ఏంది మామ? ఎందుకు చెప్పాలి మా? నువ్వైతే నన్ను అమార్యాదపూర్వకంగా వెళ్ళటం బాగలేదండి నాకు. మీ చేటు అంటాం బాగా. ఇప్పుడు నువ్వు ఏడన్నా కాడకు పోతుంటే ఉంటారు. ఏంద్ర మీ గురి ఏడు మీ చేడు ఏడు అంటారు. సహజం అంతేగా మరి. ఇప్పుడు అరే పలానా ఎమ్ముడు ఇక్కడ లేడు అంటే ఇంకేడు ఇక ఆడ ఉంటాడు నేరుగా రావటమేగా. వీడికి ఈ స్కీమ్లు ఎందుకు బాబు? ఇదేదో కంపెనీ బ్యాంకు పోయి బైక్ రాదు కింద ఎవరుమా? ఏమా ఎవరు ఎవరు చెల్లి ఎవరిదంట? ఎవరిదా చెల్లు? కలర్ పీసు ఇది కాదు నన్ను మోసంలో వేసుకొస్తున్నాను. నువ్వు ఎక్కటం జగటం అదే నీకు ఇదిగో ఇది తీసేవనుకో పోవటానికి మళ్ళీ రావడానికి బాగుంటుంది. పక్కేటిగా చూసినా కూడా ఏడిదా వాళ్ళ ప్రకటన గమనిస్తుంది. వాళ్ళ పిల్లలు అంటే ఏడిదే అనుకుంటాను నేను. రికార్డులు అవుతున్నాయి.
కిందకు చూపిరా సిలికాయ కూడా చూపిస్తాను మాను ఏంది మా కింద చూపిస్తాను పిలుతాడు పిలుతాడు మామ నువ్వు అట్టనబాకు మామ ఏంది ఆ మాటలు అంటావు అంటే ఎట్లా చేస్తున్నావుగా పని కట్టుకొని నువ్వు అసలు నాకు నచ్చలా నువ్వు చేస్తే నీటి చేయడం అసలు నాకు నచ్చలా నచ్చింది నా గోచ నీకెందుకు వివరాలు ఈక ఏడదంటే మిక్సీ కూడా వచ్చింది మిర్చి ఏంది అబ్బాయి ఎలక్ట్రిసిటీకి సంబంధించి మొత్తం కావాలంటే చేస్తా అయితే మా నువ్వు అట్ట అంటాం బాగాలేదు మా నన్ను కిందది కూడా తీయమంటాం హాట్స్పాట్ తీయమంటా చూడు ఏమన్నా చీర ఏమెంతైనా పర్లేదు మాసమైనా పర్లేదు మనం ఇంకెందుకు ఒక ఏరిక మొక్కలు 4 కొప్పు తగిలిస్తారు ముడిచి తగిలిస్తాడులే డబ్బులేం ఆశ పెట్టుకోబాకు నేనేం అనలేదు కదా ఏదైనా పర్లేదు తీసుకెళ్ళు నాకు 150 ఇవ్వాలి అబ్బా అదే తీసుకెళ్ళి కొప్పు 2 కొప్పులు అట్టు కాదురా అబ్బా ఫస్ట్ కుప్పు ఎత్తాడు ఎత్తును అంతకుముందు ఫస్ట్ రిపేర్ చేపించుకుంటే 50 ఇవ్వాలి కుప్పు ఎత్తుకున్నాక నేనే 50 కుప్పు 200 కదా 50 పోతే 150 ఇవ్వాల్సింది పొద్దున వచ్చి 100 ఇచ్చా 100 ఇస్తాను ఇంకా 50 ఇవ్వాలా 2 రోజులు నాకు ఇస్తానంటే సరేనయ్యా ఉండవు అన్నాక మళ్ళీ సెల్లు రిపేర్కి వచ్చింది 150 అవుద్దురా అంటే సరే వచ్చాడు ఏంది మొన్న 100 ఇచ్చాను కంటే 100 ఎప్పుడు ఇచ్చేవా నాకు ఉండవు ఊరి ఏమో ప్రాణం గుట్టక్కమంది ఇక నేను ఎంత చెప్పినా నమ్మట్లా ఎప్పుడు ఇచ్చేవా నువ్వు నాకు అనాథరా దిగుతుందో పొద్దున్న నేను ఇచ్చేటప్పుడు ఏం చేశానంటే ఈ ఎండ ఇచ్చింది గంగయ్య వీళ్ళందరూ కూర్చున్నారు అట్నే ఇక అందరూ వాళ్ళు కూడా అన్నారు మేము కూడా ఇంటివి కదా అని ఇక అప్పుడు చలిపోయాడు అబ్బాయి టైతు నేను మర్చిపోయి ఉంటాను అబ్బాయి నేను నమ్మకంగా అంటుండు ఓరి నీ అమ్మ నీ కాడ ఈ కాళ్ళ కూడా ఉన్నాయా నేను తోడికి ఎప్పుడు చూడలేదు అబ్బాయి సరేలే అని చెప్పి అంటే నాకు బాగాలేదు మామ మళ్ళీ లేదు పేమెంట్ వస్తున్నావా ఏంది మా మేము ఆటోగ్రాఫ్ కోసం ఆటోగ్రాఫ్ అని కాదు నువ్వు కొత్త మూసుకున్నా ఏజల్ దగ్గర అట్ట అంట నువ్వు బాగాలేదు మా వచ్చిన కస్టమర్నే ఏది నా గోలీ ఏంది నువ్వు కస్టమర్ రిపేర్ చేసుకునేవాడివా అదేంది మా నాకు అవసరానికి ఆదుకునేవాడివా ఏది నా గోలీ ఈ మనిషి చెల్లి బాగు చేస్తారా బాయ్ అబ్బాయి కొద్దిగా బోకులు పోదానంటే నేను ఒక్కడే ఉండొచ్చు సరే అవసరానికి రాకపోతుందా ఇదిగో మా ఇదిగో ఇదిగో నువ్వు నాకు సరిగ్గా చెప్పలా వాస్తవం నువ్వు సరిగ్గా చెప్పలేదు చెప్పదలుచుకోలేదు కూడా నువ్వు అందులో నా తప్ప అరబక ఇదిగో ఈ విషయంలో అసలు నా తప్పు అసలే కాదు నీదే తప్పు
అసలు నీకు అవసరం నీ దొక్కాను ఇప్పుడు ఏమైందని అదే అదే వాడు ఇది ఏదో సినిమాలో పిల్ల జమీందారులో దేవుడు నాకు ఒక అవకాశం అంటే చూడు ఎంఎస్ కూడా నాని గారి సినిమా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంత చూడు అదే మాదిరి అదే టైం అదొక టైం సరే నేను రాను నాకు కుదరదంటే సరే ఉన్నలే మన పని మనం చేసుకోవచ్చు అదేలే చెప్తారు మనిషి అంత లెక్కలు లేకనే అరే మరిగా తెలిసి ఒక మాట తెలియక మాట మా నాన్నకూడదు ఆ రోజు అండు అది బొంకి ఎత్త కుదరారు అండు అసలు ఏ బొంకు ఏంది విషయం అని అడుగుతుంటే తిరిగి నా కళ్ళు తిరిగి చెప్తే నీ చెప్పును కొట్టు తిరిగి నాకు కరెక్ట్గా చెబితే విషయం చెబితే నీ చెప్పును కొట్టు అడిగిందా ఇవాళ అడుగుతున్నావు లేదు మామ నువ్వు అసలు అసలు అంత అనవసరం సేటు కాదు ఇందులో నీ తప్పే ఉంది మా అందులో నన్ను మాత్రం అనొద్దు అంతే ఎందుకంటే అబ్బాయి బొంకు తీసుకొద్దరా అండు నాకేం తెలుసు అసలు ఈ విషయం అసలు బొంకేంది తీసుకురావటం ఏంది ఏడ బొంకి ఏడ తీసుకొచ్చింది అనేది నాకు అర్థం కాల నాకు అసలు ఎమ్మర్సే చెప్పాలా ఎమ్మరు చెప్పండి అసలు నువ్వు ఇందులో తప్పేం లేదు మరిగా ఏంది నువ్వు ఎమ్మరు చెప్పినట్టే తప్పు రాపోయినా నువ్వు ఇవాళ అడుగుతున్నా ఇవాళ నా ముందులో అడగమంటుందా ఇవాళ ఇంత ఎవరో ఎందుకు అడిగింది ఆ రోజు అడిగింది అడిగింది అది బొంకేస్తుందండి ఏమా అనా ఇక తిరిగి అరే సాయంత్రం కలవూరులో బొంకుందని చెప్పాడేమో అడుగుమని చెప్పు నీకు చెప్పలేదా చెప్పరా ఇదిగో నా గోలిక ఏంది నువ్వు రాలేదు అయిపోయింది నువ్వు చెప్పలేదు అదేం మాటలే కానీ నేను సుల్లి ఖచ్చితంగా చూపిస్తా చెప్పు ఒక మాట ఆ రోజు నేను రానంటే నేను అసలు పడుచుకునేవాడు మా అసలు సరిగ్గా చెప్పనే చెప్పలే అడిగాను నేను రానపోయినా పనులకి ఏదేదో వాళ్ళకి దోషింది వాళ్ళు అన్నారు అది దోషింది అన్నారు ఏదో మాట అడ్డేశారు ఇది అట్టు కాదు అంత లెక్కలో లేనట్టుగా మనిషి నేను పట్టుకోవాలా ఏ నుంచి ఎడికైనా పట్ల అది నీ మాట ఆడకి ఈయన అన్నట్టుగా ఎక్కడెత్తుండో నాకు నడి సిగిలేదు